ఆదికాండము 13వ అధ్యాయము 7 నుంచి 12వ వచనం వరకు చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆదికాండము 13వ అధ్యాయము 7 నుంచి. అప్పుడు అబ్రాహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహం పుట్టెను. ఆ కాలంలో కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండెను. కాబట్టి అబ్రాహాము, మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంత్రిని ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతా యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయేది. అబ్రాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకునేను. హల్లెలూయా. 7వ వచనం నుంచి ఈ 12వ వచనం వరకు ఉన్న విషయాల్లో లోతు అబ్రహాము సహోదరుని కుమారుడు. అబ్రహాము సహోదరుడు చనిపోయిన తర్వాత లోతు బాధ్యతలను అంతా కూడా అబ్రాహాము తీసుకొని తన కూడానే లోతు ఉండేవాడు. లోతు అబ్రహాం ఎక్కడ ఉంటే లోతు అక్కడ ఉండేవాడు. కానీ సాతాను ఇక్కడ ఒక ప్రాబ్లం క్రియేట్ చేసాడు. ఇది అర్థం అవ్వాలి మనకి. ఏంటా ప్రాబ్లం అంటే, ఒక కలహము, ఒక సమస్య ద్వారా విడిపోవడానికి మార్గాలు ఇక్కడ తెరవబడ్డాయి. నేను మొట్టమొదటి సండే స్కూల్కి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలకి ఒక చాయిస్, ఇతరులకి చాయిస్ ఇవ్వాలి మనము. అబ్రహాము లోతు ఏమన్నాడంటే, నీవు కుడికి వెళ్తే నేను ఎడంకి వెళ్తాను, నేను ఎడంకి వెళ్తే నేను కుడికి వెళ్తానని మొదట అవకాశాన్ని లోతుకిచ్చాడు. అప్పుడు సండే స్కూల్ పిల్లలకి చెప్పేవాళ్ళం, మీరు చాయిస్ ఇతరులకు ఇవ్వాలి, ఏదన్నా నాకు కావాలి అని అనుకోకుండా చాయిస్ ఇతరులకు ఇవ్వాలి. వాళ్ళు తీసుకున్న తర్వాత మిగిలిందే మనం తీసుకోవాలని అప్పుడు సండే స్కూల్లో చెప్పేవాడు. కానీ ఇక్కడ నీటి దగ్గర వీళ్ళకి ఏమైంది, అబ్రహాము పనివారికి లోతు పనివారికి నీటి దగ్గర గొడవైంది. మా పశువులు ముందు త్రాగాలి అంటే మా పశువుల ముందు త్రాగాలని ఇద్దరు ఏం చేయటం మొదలు పెట్టారు, గొడవ పెట్టుకున్నారు. ఇది తెలిసిన అబ్రాహాము ఏం చెప్పాడు, నేను బంధువులము గనుక మన మధ్యనే ఉండకూడదు, గొడవ మనం వేరైపోదాం అన్నాడు. వేరైపోదామంటే లోతు ఏం చేశాడు, నీకున్న సంపద నాకున్న సంపద విస్తారంగా ఉంది కాబట్టి మనం వేరవుదాం, ఎందుకంటే ఈ గొడవలు ఉండవు అని చెప్పినప్పుడు లోతు ఏం చేశాడట, కన్నులెత్తి చూసినప్పుడు
ఏం కనబడుతుంది అక్కడ? యోర్దాను తీరం కనబడుతుందంట. ఆ యోర్దాను తీరం ఎలా కనబడుతుందంట? అది నాశనము అవక ముందు దేవుని తోటవలే కనపడిందంట ఆయనకి, లోతుకి. సో లోతు ఎప్పుడైతే అబ్రహాముని విడిచి వెళ్ళిపోయాడో, అబ్రహామేమో కానాన్లో నివసించడం రాయబడింది. ఇతను సొదొమలో నివసించడానికి వెళ్లి అక్కడ తన గుడారం వేసుకున్నానని ఉంది. ఆ తర్వాత నుంచి చదివితే లోతు జీవితం అంతా భయంకరంగా తయారైపోయింది. అతను ఎన్నుకున్న ప్రదేశము బహు భయంకరమైనది, దేవుని ఉగ్రతకు లోనైన ప్రదేశం. ఎంత భయంకరమైన ప్రదేశం అంటే మానవ ధర్మానికి విరుద్ధంగా వాళ్ళు పాప కార్యాలు చేశారని వాక్యంలో రాయబడింది. మీరు ఆ తర్వాత చదువుకుంటే తెలుస్తుంది. దేవుడు ఆ ప్రాంతాన్ని వాట్ ఆర్ యూ డూయింగ్? సిట్ ప్రాపర్లీ, లిసన్, డోంట్ సిట్. సొదొమ ప్రాంతం అంతా భయంకరమైన పాపంతో నిండిపోయింది. లోతు ఆ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత అతని కుటుంబం అంతా నాశనం అయిపోయింది. వాక్యంలో ఏం రాయబడిందంటే, ఆ సొదొమ గొమొర్రా ఉన్న ప్రదేశంలో ఉన్న తన కుమార్తెలకు వివాహానికి ఒక భయంకరమైన వ్యక్తులను, అన్య సంబంధమైన ప్రాంతం వాళ్ళని వివాహానికి సిద్ధపరచుకున్నారు. కాబోయే అంటే నిశ్చితార్థాలు కూడా అయిపోయి భయంకరమైన పాపకోపంలో ఆ కుటుంబం ఉండిపోయినట్టు మనకు కనబడుతూ ఉంటుంది. తర్వాత తెలుసు మనకు స్టోరీ. దేవుడు సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి బయలుదేరినప్పుడు అబ్రహామును బట్టి లోతు కుటుంబాన్ని ఆయన స్పేర్ చేశాడు. కానీ వాళ్ళున్న ప్రాంతము వాళ్ళని ఏం చేసిందంటే నాశనానికి గురి చేసింది. కట్టుబట్టలతో మీరు వెళ్ళిపోండి, దేవుడు ఈ ప్రాంతాన్ని నాశనం చేయబోతాడంటే వెనక్కి తిరగొద్దు అంటే లోతు భార్య వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయి ఇప్పటికీ కూడా చరిత్రలో మన ఇశ్రాయేల్ దేశం వెళ్తే అక్కడ కనబడుతూ ఉంటుంది ఆ ఉప్పు స్తంభం. ఇద్దరు కుమార్తెలు కూడా శపితమైపోయి శాపగ్రస్తులుగా అయిపోయారు. మోయాబీయులు, అమోనీయులు, వీళ్ళ ద్వారా భయంకరంగా రెండు శపితమైన ట్రైబ్స్, జాతులు వచ్చినాయి. దీనికి కారణం ఏంటంటే అబ్రహాము లోతుని విడిచిపెట్టాడు. లోతుకి ఒక విషయం తెలుసు, ఏంటంటే అబ్రహాముతో విడిపోయి సొదొమలో ఉన్నప్పుడు సొదొమ గొమొర్రా మీద రాజులు, శత్రురాజులు చెరపట్టి ఆ దేశాన్ని, సొదొమ గొమొర్రా రాజులను అక్కడున్న ప్రజలను చెరపెట్టుకుపోయారు. అందులో లోతు ఉన్నాడు, లోతు భార్య ఉంది, లోతు పిల్లలు ఉన్నారు. లోతులో సంపద అంతా కూడా పట్టుకుపోయారు కొల్లగట్టి. ఆ విషయము అబ్రహాం తెలిసి ఏం చేశాడంటే ఆ శత్రురాజులను జయించి తిరిగి లోతును, లోతు కుటుంబాన్ని, అతని సమస్త ఆస్తిని తిరిగి తీసుకొచ్చాడు. అతనికి ఏం అర్థం అవ్వాలంటే అసలు లోతుకి నాకు ఇక్కడ సేఫ్ కాదు,
I don't have a divine protection for me if I stay in this place. ఈ ప్రాంతంలో ఉంటే నాకు ఏముండదు, రక్షణ ఉండదు. దట్టు ఇది మంచి ప్రదేశం కాదని రియలైజ్ అయ్యి లోతు ఏం చేయాలంటే, నేను చేసింది తప్పు అని అబ్రహాంతో మాట్లాడి వెళ్ళాల. బట్ అతను ఆ పని చేయాల. తర్వాత రిజల్ట్ ఏంటంటే లోతు ఒక్కడే మిగిలాడు. పిల్లలిద్దరూ నాశనం అయిపోయారు, భార్య ఉపస్తంభం అయిపోయింది. శపితమైన కుటుంబంగా అదైపోయింది. ఈ రోజున 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థనలో, ఆత్మీయ జీవితంలో. మొట్టమొదటిది ప్రార్థన, రెండోది దేవుని వాక్యము, మూడోది అతి ముఖ్యమైనది సహవాసం. నేను రక్షణ పొందిన క్రొత్తలో ఈ 3 విషయాలు ప్రతిసారి చెప్తానే ఉండేవాడిని. దేవుడు ఎక్కువగా సహవాసములో ఉండాలి అని తెలియజేస్తూ ఉండేవాడు. ఐక్యత చెడగొట్టడానికి సాతాను అనేక పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. దావీదుని తన సొంత సహోదరులే తిరస్కరించారు, తృణీకరించారు. అందుకే 133వ కీర్తన రాశాడు ఆయన, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, అంత మనోహరం. మేలు అన్నాడు, మేలు అన్నాడు. కలిసి లేకపోతే కీడుందని దాని అర్థం. ఇది మనకి ఏమవ్వాలి, అర్థం అవ్వాలా. సో యాజ్ లాంగ్ యాజ్ యూ మెయింటైన్ ఎ గుడ్ ఫెలోషిప్, you will be safe. That is the message today. ఎప్పుడైతే అబ్రహాము లోతుతో వేరయ్యాడో, he lost everything. He lost his family and everything. So the most important thing in the spiritual life, you must have a good fellowship. First of all, we must have fellowship with the Holy Spirit. The second thing is, we should have a wonderful prayer warriors fellowship. ఒక ఆత్మీయ సహవాసం నీకు ఉన్నప్పుడు అనుదినము దేవుని వాక్యముతో ప్రార్థనతో నువ్వు కనెక్ట్ అవుతున్నంత కాలము యు విల్ బి సేఫ్. ఇది మనకు అర్థం అవ్వాలి. దేవుని కృపను బట్టి కరుణ అయితే మోర్ దాన్ 15 years, దగ్గరగా 15 సంవత్సరాల నుంచి కరుణ. తర్వాత ఒక 5 సంవత్సరాల పైనుంచి సత్యవేదం, ఒక 3 సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం నుంచి వీడు. సో ఒక సహవాసం. ఈ సహవాసం ఎలాంటిదై ఉండాలంటే, మా సహవాసంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా దే నెవర్ బాదర్ అబౌట్ మనీ. వీళ్ళెప్పుడు కూడా ధనం గురించి గాని, ధనాశ గాని, దే డోంట్ హ్యావ్ దట్ మైండ్ సెట్. ఈ సహవాసంలో ఉన్న వాళ్ళు దే ఆర్ వెరీ క్లియర్. దే follow according to the word. ఇతరుల నుంచి ఏదో ఒకటి పొందుకోవాలనే ఆశ ఎక్కడా కనపడదు. దే నెవర్ టాక్ అబౌట్. ఉంటే ఇవ్వడమే. దే నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్, ఫ్రమ్ ఎనీవన్. ఎవరి నుంచి కూడా ఏదో పొందుకోవాలని ఆశ ఎవరికి లేదు ఇందులో. అలాంటి సహవాసం మనకు కలిగి ఉండాలి. మనిషి సహవాసం ఎక్కడ తేలిపోతుంది అంటే, మనకి మనీ దగ్గర తేలిపోతుంది. ఏంటి స్పిరిచువల్ మెజరింగ్ స్కేల్ ఏంటంటే,
వాళ్ళ మనీ మైండ్ కలిగి ఉంటారు. దే ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ ద పీపుల్. కానీ ఈ బ్యాచ్ లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మనీ మైండ్ అసలు ఉండదు. ఉంటే ఇష్టమే, ఎవడమే ఒకటి తెలిసి వీళ్ళకి గివ్ అండ్ ఫర్ గివ్. వీళ్ళ స్థితిగతులు చాలా తక్కువగా ఉన్నా దేవుని కొరకు ఏదన్నా చేయడానికి ఇష్టపడతా ఉంటారు. నా ఫ్రెండ్ ఉన్నాడు సాయిబాబు అని, కిడ్నీ ప్రాబ్లం ముందు డయాలసిస్ అవుతున్నాడు. నేను కరుడికి చెప్తాను, నేను అమ్మా పరిస్థితి బాగాలేదు కదా, నేనే కాదు నువ్వు సాయం చేయమంటే తన శక్తికి మించి ఏం చేస్తుంది, సహాయం చేస్తుంది. షీ నెవర్ సే నో. సత్యవేదం అయితే మీటింగుల గురించి, ఎక్కడ మీటింగ్ అంటే అక్కడ మీటింగ్ పెట్టడానికి ఆ మనస్తత్వం ఉంటది. దేవుని కొరకు ఏదోటి చెయ్యాలి, మానవులకు సహాయం చేయాలి, ఏ మనస్తత్వం ఉంటది. ఒక మంచి సహవాసంలో మనం ఉన్నప్పుడు వీ హ్యావ్ ఎ డివైన్ ప్రొటెక్షన్. ఎందుకు చాలా మందికి ప్రొటెక్షన్స్ ఉండవంటే, నేను గమనించింది గత 20 ఏళ్ళుగా, వెరెవర్ వి స్టెప్ దట్ ప్లేస్ వాస్ బ్లెస్డ్. ఆ ప్రాంతంలో దేవుని యొక్క కృప నిలిచి ఉండడం చూస్తూ ఉంటాం. ఎందుకంటే we never ever expect anything from people. ఏం ఆశించాం. మీటింగ్ వెళ్తా ఉంటాను, జనరల్ గా మీటింగ్ వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో కానుక ఇవ్వాలి, ఆఫరింగ్ ఇస్తే బాగుంటది అనే ఆలోచన కలిగి ఉంటారు. మనం వెళ్ళేటప్పుడు కార్ పెట్రోల్కి కానీ అక్కడ అయ్యే ఖర్చులకు కానీ అన్ని మనమే పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇది వాక్యం. ఇది వాక్యంలో ఏ ఏ ప్రాంతాలకి వాళ్ళు వెళ్ళారో ఆ ప్రాంతాల్లో వాళ్ళు ఏమయ్యారు, ఇవ్వడమే చేశారు. యేసు ప్రభు 3 రోజులు మీటింగ్ చేశాడు. ఆయన కొండ మీద ప్రసంగం సమయంలో వాళ్ళు భోజనం పెట్టి పంపించాడు. దట్ వాట్ వీ లెర్న్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. సో వెన్ వీ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ ఎటువంటి సెల్ఫిష్నెస్ లేని, స్వార్థం ఏమీ లేని ఒక సహవాసం ఉంటుందో అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి యూ మస్ట్ హ్యావ్ ఎ గుడ్ ఫెలోషిప్. యూ మస్ట్ కనెక్ట్ టు ద రైట్ ఫెలోషిప్. అబ్రహామును విడిచిన తర్వాత లోతు చరిత్ర మనకు కనపడదు. హిస్ ఫ్యామిలీ వాజ్ టోటల్లీ రూయిన్డ్. కాబట్టి as long as you maintain a good fellowship, you'll be safe. అది మంచి సహవాసంలో ఉండాలా. ఆ సహవాసం గురించి ఏం చేయాలా, కృషి చేయాలా. మన సహవాసం ఎలాగుంటదంటే, ఈ సహవాసంలో ఉన్న 5గురికి ఉండే లక్షణం ఏంటంటే, when I say something they say yes, they never say no, because they know the mindset of నా యొక్క మనస్తత్వం వాళ్ళకి తెలుసు. కాబట్టి నేను ఏదన్నా చెప్పినప్పుడు వాళ్ళు చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే we don't have any selfish nature. ఏదో నాకు మూట కట్టుకోవాలి, 4 డబ్బులు వెనకాయలు వేసుకోవాలనే ఆలోచనే లేదు. నెలకి ఎంత వచ్చినా దాన్ని దేవుని కొరకే, దేవుని పని కొరకే ఖర్చు పెట్టాలనే ఒక నడిపింపు కలిగి ఉన్నాం. కాబట్టి as long as you maintain a good fellowship, you will be safe. అబ్రహాముతో ఉన్నంత కాలం లోతు మంచిగా అభివృద్ధి చెందాడు. అబ్రహాము నుంచి వేరైనప్పుడు అబ్రహాం అన్నాడు, నువ్వు నాతో ఉండొద్దయ్యా అంటే
అసలు ఏమనాలా లోతు? ఏమనాలా? అలా కాదు, మీతోనే చదవాలి మీరు. ఈ తర్వాత దాన్ని ధ్యానం చేయండి. ఆదికాండం 13వ అధ్యాయము 7-12 కాదు, ఇంకా అలా చదువుకుంటా వెళ్ళండి. మీకు చాలా విషయాలు మీకు తెలుస్తాయి. కాబట్టి ఆత్మీయ జీవితంలో సహవాసము మెయిన్. యు మస్ట్ హ్యావ్. సామెతల్లో ఏం రాయబడి ఉందంటే, ఆలోచన చెప్పువారు అనేకులుండుట శ్రేయస్కరం అని ఉంది. యు మస్ట్ హ్యావ్ ఎ గుడ్ కౌన్సిలర్స్. As long as you maintain this type of good fellowship, you will be safe. నీవు కూడా సరిగ్గా నడిపింపబడతావు. వాక్యంలో ఏముంది? సామెతలు 3వ అధ్యాయంలో ఉన్నమాట, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక సంపూర్ణముగా ఆయనకి ఏమవ్వాలంటే నువ్వు సబ్మిట్ చేసుకోవాలి. యూ మస్ట్ ఫాలో హిమ్. We have to tune your life or mold your life according to the scripture. As long as you stick to the scripture and good fellowship, you'll shine like anything. You'll have a divine protection. Sometimes Satan will put some sort of wrong ideas in our hearts. Satan ఏం చేస్తాడు? అనేకమైన తప్పుడు అభిప్రాయాలు అవి చేస్తా ఉంటాడు. నేను చెప్తా ఉంటాను, అమ్మ ఇలా చేయొద్దమ్మా అని, అమ్మ ఇది చేయొద్దమ్మా, ఇది చేయొద్దమ్మా, ఇది చేయొద్దమ్మా చెప్తా ఉంటాను. బాగా అనుభవకరునికి నేను చెప్పిన తర్వాత అది వినప్పుడు వాళ్ళు అనుభవించిన క్షోభ, బాధ మనకు తెలుసు. కాబట్టి నేను కూడా చాలా సార్లు చాలా విషయాల్లో ఐ టేక్ కౌన్సిల్, అడ్వైజెస్ ఫ్రమ్ యూ పీపుల్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎవరిని బ్లెస్సింగ్ కూడా నేను అడుగుతూ ఉంటాను, కరుణ అడుగుతుంటాను. కాబట్టి నువ్వు ఏదన్నా చేసేటప్పుడు యు మస్ట్ షేర్ విత్ యువర్ గుడ్ ఫెలోషిప్. అప్పుడు ఏమవుతుందంటే యుల్ నో ఆ యొక్క ఆలోచన సరి అయిన ఆలోచన. ఎవడు పడితే ఆడ ఆలోచన తీసుకుంటే యుల్ బి ఇన్ సూప్. కాబట్టి ఈ రోజున అబ్రహాము నుంచి వేరైన తర్వాత, అబ్రహాము దగ్గర ఉన్న మంచి సహవాసంలోంచి వేరైన తర్వాత లోతు బ్రతుకు సంపూర్ణంగా తను తప్ప ఫ్యామిలీ అంతా నాశనం అయిపోయింది. కాబట్టి మెయింటైన్ గుడ్ ఫెలోషిప్ అండ్ యూ మస్ట్ షేర్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ హియర్, టేక్ ది అడ్వైస్ అండ్ దేవుని యొక్క సహవాసంలో ముందు సాగాలి అని తెలుసుకోవాలి. దేవుడి కొద్దిబాట్లో దీవించును గాక.